ఆదర్శం. శ్రీపతి అస్తమానము ఆదర్శాలు మాట్లాడేవాడు, కానీ వాటిని ఆచరణలో పెట్టే ఉద్దేశం అతనికి లేదు. అందుకు నిదర్శనంగా అతను చీటికి మాటికి కట్నాలు తీసుకోవటం మహాపాపం అని అందరితోనూ అంటూ తన పెళ్ళికి సంబంధాలు చూస్తున్న తల్లిదండ్రులతో 50,000 కట్నం ఇవ్వని సంబంధాలు తన దాకా తీసుకురావద్దని స్పష్టంగా చెప్పేశాడు. అతడి మిత్రుడు రామేశం ఒకసారి అతనితో, కట్నాలు పుచ్చుకొని పెళ్లి చేసుకోవటం ద్రోహం అంటావు కదా, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? కట్నం తీసుకొని పెళ్ళికొడుకుకి వేలల సంఖ్యలో సంబంధాలు వస్తాయే అన్నాడు. సంబంధాలు రాకనా, పిల్ల బాగుండాలని నాకు పట్టుదల. నిజంగా అందమైన పిల్ల దొరికితే తప్పక పెళ్ళాడుతాను అన్నాడు శ్రీపతి. ఒకసారి మిత్రులిద్దరూ సంతకు పోయి సంత నుంచి తిరిగి వచ్చి సత్రం చేరారు. ఎదురుగా తిన్నె మీద ఒక అమ్మాయి కూర్చొని ఉన్నది. ఆమె చాలా అందంగా ఉన్నది. శ్రీపతి ఆమెకేసి కన్నార్పకుండా చూడటం గమనించి, రామేశం, ఆ అమ్మాయి బాగానే ఉన్నది కదూ అన్నాడు నిర్లిప్తంగా. అద్భుతంగా ఉన్నది. ఎవరో గాని అన్నాడు శ్రీపతి. ఎవరో కాదు, నా చెల్లెలు గిరిజ. నీకు అమ్మాయి నచ్చింది గనక దానికి కట్నం లేకుండా పెళ్ళి అయిపోయినట్టే. కట్నాలు పోసి దాని పెళ్ళి ఎలా చేయటమా అని మేమంతా మదనపడిపోతున్నాం అన్నాడు రామేశం. శ్రీపతి గిరిజను కట్నం తీసుకోకుండా పెళ్ళాడవలసి వచ్చింది. Please subscribe.